पूरा लोकल వెల్కమ్ టు పూరా లోకల్. అక్టోబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను 2-3 రోజుల్లో పూర్తి చేయాలని కూడా సూచించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం కూడా చేసింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ల చొప్పున ఖరారు చేయాలని తెలిపింది. వార్డులకు గ్రామం యూనిట్గా, ఎంపీటీసీ సర్పంచ్ల స్థానాలకు మండలం యూనిట్గా, జడ్పీటీసీకి జిల్లా యూనిట్గా రిజర్వేషన్లను ఫైనల్ చేయనున్నారు. వారంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇవ్వనుందని, ఈలోపు రిజర్వేషన్లు కంప్లీట్ చేసి పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉండాలని సీఎస్ సూచించారట. ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను చేపడుతోంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నామని, అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేస్తామని, ఇదే క్రమంలో కొంత గడువు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ వేయనుందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి అందించింది. దాన్ని ప్రభుత్వం జిల్లాలకు పంపించింది. అందులో ఉన్న ప్రకారమే కలెక్టర్లు రిజర్వేషన్లను ఫైనల్ చేయనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు. మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాల్సి ఉన్నందున విమెన్ రిజర్వేషన్ కోసం లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రూపొందించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉంది. రిజర్వేషన్లు పరిమితి 50% ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లు కూడా గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉంది. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ ఆమోద అంశంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రత్యేకంగా జీవో ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎస్టీలకు జీవో నోటిఫికేషన్ తో రిజర్వేషన్లు పెంచినట్లుగా బీసీలకు పెంచుతూ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బీసీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.